మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic is equilibrium, factors affecting an equilibrium constant. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. సో నేను సింపుల్ వేలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ PYQ క్వశ్చన్స్. విత్ PYQ క్వశ్చన్స్ ఆల్సో విల్ డిస్కస్. ఫస్ట్ హెచ్ఆర్ కోడ్స్. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, హౌ ఐ పర్ఫెక్ట్ ఎలా గుర్తుపెట్టుకున్నాను అనే బెస్ట్ మెథడ్ చెప్తాను మీకు. ఆఫ్టర్ దట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, తర్వాత మీరు ఎలా రివైజ్ చేయాలో చెప్తాను. ఓకే, మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఐడియా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు నా మైండ్లో ఎలా ఐడియా వస్తుందో చూద్దాం. వెన్ ఈక్వేషన్ ఈజ్ చేంజ్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో చేంజ్డ్. యాక్చువల్లీ టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ రైటింగ్ ఈక్వేషన్, స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అనేది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. నేను PYQ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఒక మెనీ టైమ్స్ రిపీట్ అయిన ఫ్యాక్టర్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఈజ్ చేంజ్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ వాట్ చేంజ్డ్. అది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఈక్వేషన్ని రివర్స్ చేసినాం అంటే ఇలా ఉన్నదాన్ని ఈక్వేషన్ ఇలా రివర్స్ చేసాం, అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రెసిప్రోకల్ అవుతుంది. ఈక్వేషన్ మల్టిప్లై విత్ 2 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హోల్ స్క్వేర్, ఈక్వేషన్ మల్టిప్లై విత్ 3 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హోల్ క్యూబ్, ఈక్వేషన్ డివైడెడ్ బై 2 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హోల్ పవర్ 1/2, ఈక్వేషన్ డివైడెడ్ బై 3 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ హోల్ పవర్ 1/3. అడిషన్, ఈక్వేషన్స్ని అడిషన్ చేసినాం. 3 ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, వీటిని అడిషన్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ అవుతుంది. అది ఎలా సార్ అనే దానికి మీకు ఇప్పుడు ప్రూఫ్ ఇస్తున్నాం. ఈక్వేషన్ చేంజ్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆల్సో చేంజ్డ్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్డ్. ఇది ఎలా చేంజ్ అవుతుంది అనేది చూస్తాం, మీకు చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుంటాం, A+B = C+D. K = ఏంటి, లాస్ట్ క్లాస్ ఈక్విలిబ్రియం ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. K = ప్రోడక్ట్స్ బై రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ ఫస్ట్కి A+B = C+D ఉంది. K = ప్రోడక్ట్ బై రియాక్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇఫ్ ఈక్వేషన్ ఇస్ రివర్స్డ్ అంటే రివర్స్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూడండి, K' ఓకే మీకు డైరెక్ట్ ఇవ్వను, నేను రివర్స్ చేస్తున్నా. C+D ఈక్విలిబ్రియం A+B అని రివర్స్ చేస్తున్నా, ఈక్వేషన్ని రివర్స్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి K' ఏం రాస్తారు చెప్పండి, ప్రోడక్ట్ బై రియాక్టెంట్ కదా. ప్రోడక్ట్ ఏంటి, AB డివైడెడ్ బై CD, రైట్. ఇది ప్రోడక్ట్ బై రియాక్టెంట్. దీనిని ఇలా కూడా రాయొచ్చు కదా, 1/CD డివైడెడ్ బై AB ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను నేను, 1/K అని రాయొచ్చు కదా. 1/K చూడండి, ఈక్వేషన్ ఈజ్ రివర్స్డ్ దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. దెన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రెసిప్రోకల్ అవుతుంది. ఇది ప్రూఫ్ మీకు ఎగ్జామ్కి అవసరం లేదు, క్లియర్గా చెప్తున్నాను. మీకు అర్థం కావడానికి నేను ఈ ప్రూఫ్ ఇచ్చాను. ఈ స్లైడ్ మీకు ఎగ్జామ్కి అవసరం లేదు, ఓకేనా. సో ఈక్వేషన్ రివర్స్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది అనేది ప్రూఫ్. ఇలా మల్టిప్లై విత్ 2 మల్టిప్లై విత్ 3 డివైడెడ్ బై 1/2 ఎలా చేసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇలా థింక్ చేయండి. ఇప్పుడు ఇస్తున్నా చూడండి కన్క్లూజన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ రివర్స్ చేసిండు. ఇక్కడ ఏమైంది, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రెసిప్రోకల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని K అనుకుందాం. సో ఇది నేనేమంటా, రెసిప్రోకల్ అంటే 1/K అయింది. మల్టిప్లై విత్ 2 అంటే ఏమైంది, హోల్ స్క్వేర్ అయింది, ఆర్ K² అని రాసుకోవచ్చు. మల్టిప్లై విత్ 3 హోల్ క్యూబ్, ఇది హోల్ పవర్ 1/2, ఓకే, డివైడెడ్ బై 2 అంటే హోల్ పవర్ 1/3. ఈక్వేషన్స్ అడిషన్ చేసినాం, అడిషన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్. సార్ ఇంతవరకు ఓకే, ఇది రివర్స్ ఇవన్నీ అడిషన్ చేసి దానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి అనేది మీ డౌట్ కదా. నెక్స్ట్ అదే ఇస్తున్నా చూడండి. దీనికోసం మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఏంటి అంటే
ఏ ప్లస్ బి ఈక్విలిబ్రియం విత్ సి ప్లస్ డి ఉంది. ఏ ప్లస్ బి ఈక్విలిబ్రియం విత్ సి ప్లస్ డి ఉంది. నెక్స్ట్ సి ప్లస్ ఈ ఈక్విలిబ్రియం విత్ బి ప్లస్ ఎఫ్ అని ఉంది. ఇది K1 అనుకోండి, ఇది K2 అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు దీనికి ఇప్పుడు మల్టిప్లై ఎలా చేస్తామనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్స్ని అడిషన్ చేసాం అనుకోండి. ఈ ఈక్వేషన్ అడిషన్ చేసినాం, ఏమవుతుంది? సిసి గెట్ క్యాన్సల్, బీబీ గెట్ క్యాన్సల్, ఏ ప్లస్ ఈ ఈక్విలిబ్రియం విత్ డి ప్లస్ ఎఫ్ అవుతుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం K3 ఈజ్ ఈక్వల్ టు K1 ఇంటూ K2 అని రాయొచ్చు అనమాట. అలా థింక్ చేయండి. అంటే ఏవైనా టూ ఈక్వేషన్స్ని అడిషన్ చేస్తే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది? మల్టిప్లై అవుతాయి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు మీకు ఒకే ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, నెక్స్ట్ K ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 100 అని ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ మిమ్మల్ని ఎలా అడుగుతాడు అంటే 2NH3 N2 + 3H2 2NH3కి K 100 అయితే 2NH3 N2 3H2కి K డాష్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. K ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? 2NH3 రైట్ సైడ్ ఉన్నది కాస్త లెఫ్ట్ సైడ్ అయింది, అంటే ఈక్వేషన్ రివర్స్ చేశాడు. ఈక్వేషన్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? 1/100 అవుతుంది. రెసిప్రోకల్ కదా, ఆన్సర్ ఈజ్ 1/100. ఇక్కడ చూద్దాం, N2 + 3H2 2NH3కి 100 అయితే 2N2 6H2 4NH3కి ఏమవుతుంది అన్నది క్వశ్చన్. మీరు దీని నుంచే చూడండి, ఏమైంది? మల్టిప్లై విత్ 2 చేశాడు కదా, ఇది మల్టిప్లై విత్ 2 చేశాడు కదా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 100 హోల్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే K హోల్ స్క్వేర్ కదా. మళ్ళీ దీనికి చూడండి, N2 3H2 ఇచ్చాడు, దీన్ని డివైడెడ్ బై 2 చేశాడు కదా, డివైడెడ్ బై 2 చేశాడు కదా. 1/2 3/2 NH3 అంటే డివైడెడ్ బై 2 అంటే ఏంటి? 100 హోల్ పవర్ 1/2 అంటే 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత? ఆన్సర్ 10. ఇది చూద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ 2NH3 రైట్ సైడ్ ఉంది, ఇక్కడ NH3 లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది అంటే రివర్స్ చేశాడు. ఇక్కడనేమో 2 ఉంది, ఇక్కడనేమో 1 ఉంది, అంటే దీన్ని రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ నీకు కావాల్సిన NH3 ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఉంది, బట్ ఇచ్చిన NH3 ఎక్కడుంది? రైట్ సైడ్ ఉంది. నీకు కావాల్సింది 1NH3, అక్కడ ఇచ్చింది 2NH3, అంటే ఇలా రాయొచ్చు కదా. ఈక్వేషన్ రివర్స్ చేశాడు, ఈక్వేషన్ రివర్స్ చేశాడు, అండ్ డివైడెడ్ బై 2 చేశాడు కదా, డివైడెడ్ బై 2 చేశాడు కదా. రివర్స్ అంటే ఏందన్న? 1/100. డివైడెడ్ బై 2 అంటే ఏంది? హోల్ పవర్ 1/2. సో 1/100 హోల్ పవర్ 1/2. క్లియరా? 1/100 హోల్ పవర్ 1/2 డివైడెడ్ బై 2 చేసినాడు. ఇలా థింక్ చేయాలి మనం. నెక్స్ట్ A + B 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు, K1 వాల్యూ ఇచ్చాడు, K2 వాల్యూ ఇచ్చాడు, K3 వాల్యూ అడుగుతున్నాడు. అయితే ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. వీటిని అడిషన్ చేస్తేనే ఈక్వేషన్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా, నో డౌట్. 2 ఈక్వేషన్స్ ఇచ్చే ఒక ఈక్వేషన్ అడిగాడు అంటే ఖచ్చితంగా వాటిని అడిషనే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఏ క్వశ్చన్ అయినా సరే అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, సిసి గెట్ క్యాన్సల్, బీబీ గెట్ క్యాన్సల్, A + B D + F. సో వీటిని అడిషన్ చేశాడు. అడిషన్ చేసినప్పుడు వీటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 10 × 10 ఆన్సర్ ఎంత? 100. ఇది మెథడ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ టర్మినాలజీ. ఇఫ్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 2NO ఈజ్ K, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ఈ ఈక్వేషన్కి అడుగుతున్నాడు. ఇది 2015లో అడిగిన క్వశ్చన్ అన్న. మీరు కాంప్లికేట్ చేసుకోకండి, ప్రతి దాన్ని క్రాస్ చెక్ చేయకండి, ఏదైనా ఒక్కదాన్ని క్రాస్ చెక్ చేయండి. ఇప్పుడు నీకు 2NO తీసుకుందాం, నీ ఇష్టం ఏదైనా సరే. 2NO ఎక్కడుంది? ఇది ఇచ్చి గివెన్ క్వశ్చన్లో రైట్ సైడ్ ఉంది. నీకు కావాల్సిన దాంట్లో కూడా రైట్ సైడ్ ఉంది కదా, సో రివర్స్ చేయలేదు, సేమ్ ఉంది. కానీ ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేశాడు? 1/2 చేశాడు, అంటే డివైడెడ్ బై 2 చేశాడు. దీన్ని డివైడెడ్ బై 2 చేశాడు, అంటే ఈక్వేషన్ ఈజ్ డివైడెడ్ బై 2 చేశాడు అని కదా అర్థం. డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుందండి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది? K హోల్ పవర్ 1/2 అవుతుంది. ఓకేనా? క్లియరా? సో హోల్ పవర్ 1/2, K పవర్ 1/2 ఆన్సర్ ఏముంది? థర్డ్ ఆప్షన్. మళ్ళీ చెప్తున్నాను,
ఇచ్చిన ఈక్వేషన్ని బట్టి అడిగిన ఈక్వేషన్ నుండి ఆన్సర్ తీసుకురావాలి. సో ఇక్కడ వాట్ ఈజ్ ఆస్కింగ్ అనే దాంట్లో ఎన్ఓ రైట్ సైడ్ ఉంది, డివైడెడ్ బై 2 ఉంది. సో రైట్ సైడ్ ఉంటే డివైడెడ్ బై 2 ఉంది అంటే ఏం చేస్తాం, 1/k హోల్ పవర్ 1/2. ఓకే, ఇది రివర్స్ చేయలేదు, జస్ట్ డివైడెడ్ బై 2 చేశాడు కాబట్టి హోల్ పవర్ 1/2. ఇప్పుడు చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ 8 ఇచ్చాడు. నీకు అడిగేది చూడండి, ఇక్కడ హెచ్ఐ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ హెచ్ఐ రైట్ సైడ్ ఉంది. అంటే దీన్ని ఏం చేశాడు, రివర్స్ చేశాడు. అంటే ఈక్వేషన్ ఈజ్ రివర్స్, ఈక్వేషన్ రివర్స్ చేశాడు. నీకు కావాలి కదా ఈక్వేషన్ రివర్స్, ఈ ఈక్వేషన్ని రివర్స్ చేశాడు. తర్వాత ఇక్కడ ఏముంది, 1HI ఉంది, బట్ ఇక్కడ మల్టిప్లై విత్ 2 చేశాడు. ఈక్వేషన్ ఈజ్ రివర్స్ అండ్ మల్టిప్లై విత్ 2 చేశాడు. ఓకేనా, మల్టిప్లై విత్ 2 చేశాడు. రివర్స్ అంటే ఏంది, రివర్స్ అంటే 1/8. మల్టిప్లై విత్ 2 అంటే హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది, 1/64 అవుతుంది ఆన్సర్ ఏమవుతుంది, 1/64 అవుతుంది. క్లియరా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈక్వేషన్ని రివర్స్ చేశాడు. హెచ్ఐ లెఫ్ట్ సైడ్ ఉంది, బట్ నీకు ఎక్కడ కావాలి, రైట్ సైడ్ కావాలి. రివర్స్ చేస్తే 1/8 అయింది. ఇక్కడ 2 కావాలి, బట్ ఇక్కడ 2 లేదు, అంటే మల్టిప్లై విత్ 2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1/64 అవుతుంది. ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం 2024 నన్ను యాక్చువల్గా ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి 2024, ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ఇది 2008, ఇది 2015, ఇది 2024 లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 2024 ఆర్ 23 ఉంది, చూసుకోండి ఒకసారి. ఇది 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3 ఈక్వేషన్స్ మనకేమడుగుతున్నాడు, ఈ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ కావాలి అంటున్నాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నా సజెషన్ ఏంటి అంటే, రిపీట్ అయిన టర్మ్స్ తీసుకోకండి. ఇక్కడ O2 ఉంది, ఇక్కడ O2 ఉంది, వీటిని తీసుకోకండి. ఇక్కడ NO ఉంది, నెక్స్ట్ N2 ఉంది, N2 ఉంది, వీటిని తీసుకోకండి. రిపీట్ అయిన టర్మ్స్ తీసుకోకండి. నేనేమంటున్నా, సింగిల్ టర్మ్నే తీసుకోండి. NH3 1 ప్లేస్లోనే వస్తుంది, NO 1 ప్లేస్లోనే వస్తుంది, H2O 1 ప్లేస్లోనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని బట్టి చూద్దాం. అయితే దీన్ని ఏమంటా నేను, ఈక్వేషన్ 1 అంట, దీన్ని 2 అంట, దీన్ని 3 అంట. ఓకేనా? ఇది 2024 కాదు, ఐ థింక్ 2022 అలా ఉంటుంది ఇయర్ కరెక్ట్గా. 1 2 3 3 ఈక్వేషన్ తీసుకున్నా. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఎలా, 2NH3 ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది, బట్ నీకు ఎక్కడ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి. ఒక్కటే దాన్ని టార్గెట్ చేయండి. అంటే ఏం చేసినట్లు, ఇక్కడ ఈక్వేషన్ 1 రివర్స్ చేసినట్లు, అంతే కదా. ఈక్వేషన్ 1 రివర్స్ చేసినట్లు, ఈక్వేషన్ 1ని రివర్స్ చేసినట్లు. సో NH3 టర్మ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ NO టర్మ్ తీసుకోండి. NO 2NO ఉంది, ఇక్కడ కూడా 2NO ఉంది కదా, అంటే దీన్ని ఏం చేంజ్ చేయలేడు, జస్ట్ సో ప్లస్ ఈక్వేషన్ 2 అని రాయండి. ఈక్వేషన్ 2 అని రాయండి, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఏంది, H2O కావాలి. ఇక్కడ H2O, నేను O2 థింక్ చేయట్లేదు, N2 థింక్ చేయట్లేదు, రిపీట్ అయింది. H2O ఉంది. H2O రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా, ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది, అంటే ఈక్వేషన్ 3ని ఏం చేయట్లేదు, జస్ట్ ఈక్వేషన్ 3 అని రాయండి. బట్ ఇక్కడ 1H2O ఉంది, బట్ నీకేం కావాలి, 3H2O కావాలి. అంటే దీన్ని మల్టిప్లై చేసినట్లే కదా, మల్టిప్లై విత్ 3 చేసినట్లే కదా. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా చూడండి, NH3 లెఫ్ట్, NH3 రైట్ ఉంది, అంటే ఈక్వేషన్ 1ని రివర్స్ చేశాడు, రివర్స్. నెక్స్ట్ NO 2NO రైట్, 2NO రైట్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాయి 2. నెక్స్ట్ H2O రైట్, సో నేను అందుకే ప్లస్ ఈక్వేషన్ 3 అని రాశాను. ఇక్కడ 1H2O ఉంది, బట్ నీకు ఎంత కావాలి, 3H2O కావాలి, సో మల్టిప్లై విత్ 3 చేశాడు. దీన్ని బట్టి రాయండి. ఈక్వేషన్ 1 రివర్స్ అంటే 1/K1, రెసిప్రోకల్ కదా, రెసిప్రోకల్. ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈస్గా రాసిండు, సో ఇదేమవుతుంది, K2 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఏం చేసిండు చూడండి, ఈక్వేషన్ 3ని యాజ్ ఇట్ ఈస్గా రాసిండు, బట్
మల్టిప్లై విత్ 3 అంటే K3 హోల్ క్యూబ్ అని రాయాలి. ఓకేనా? సో రివర్స్ని బట్టి దీన్ని ఈక్వేషన్ 2, దీన్ని ఈక్వేషన్ 3. సో మనకేమవుతుంది ఆన్సర్? K2 K3 క్యూబ్ బై K1 అవుతుంది ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? K2 K3 క్యూబ్ బై K1, K2 K3 క్యూబ్ బై 1, డైరెక్ట్ సెకండ్ ఆప్షన్. ఇలా ఇచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి, షార్ప్గా ఒక సింగిల్ టర్మ్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్? 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఇచ్చాడు. మనకేం కావాలి? ఈ థర్డ్ ఈక్వేషన్ని కావాలి. సేమ్ మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి, నీకేం కావాలి? NO2 N2 O2 కావాలి. సో NO2 ఎన్ని ప్లేస్లలో వస్తుంది? ఒకటే దగ్గర వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. O2ని థింక్ చేయకండి, O2ని థింక్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. NOని థింక్ చేసినా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి చూడండి. NO గురించి థింక్ చేసినా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు ఏం చేయండి అంటే NO2 గురించి N2 గురించి మాత్రమే థింక్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ N2 ఒకే ప్లేస్లో వస్తుంది, NO2 కూడా ఒకే ప్లేస్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను NO2ని చూస్తున్నా. NO2 నీకు ఎక్కడ కావాలి? లెఫ్ట్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి. బట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎలా ఉంది? రైట్ సైడ్ ఉంది. NO2 నీకేమో లెఫ్ట్ కావాలి, బట్ ఇచ్చిందేమో రైట్ సైడ్ ఉంది. అంటే ఈక్వేషన్ 2ని రివర్స్ చేశాడు కదా, ఈక్వేషన్ 2 రివర్స్ చేశాడు, రివర్స్ చేశాడు. బట్ నీకు ఇక్కడనేమో 1 NO2 కావాలి, ఇక్కడనేమో 2 NO2 ఉంది. రివర్స్ కావాలి, రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేసిండు, అంటే డివైడెడ్ బై 2 చేశాడు. ఇప్పుడు సెట్ అయింది కదా. దీన్ని రివర్స్ చేయాలి, మళ్ళీ డివైడెడ్ బై 2 చేయాలి. సో నేను ఈక్వేషన్ 2 రివర్స్ డివైడెడ్ బై 2 చేసిన. N2 చూద్దాం, ప్లస్ N2 చూద్దాం. N2 లెఫ్ట్ ఉందా రైట్ ఉందా? N2 ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఎలా ఉంది? రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది. సో ఈక్వేషన్ 1 ఏం చేసిండు అని అంటే రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు, రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు. సో ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా మనం. ఈక్వేషన్ 1ని రివర్స్ చేశాడు, రివర్స్ చేసి ఈక్వేషన్ 1ని రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు. ఓకేనా? సో ఈక్వేషన్ 2ని రివర్స్ చేశాడు, డివైడెడ్ బై 2. ఈక్వేషన్ 1ని రివర్స్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు. ఓకేనా? క్లియర్, రైట్? మనకి ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూద్దాం. దీన్ని బట్టి ఈక్వేషన్ 2 రివర్స్ అంటే ఏం చేయాలి? ఈక్వేషన్ 2 రివర్స్ అంటే మనకు ఇది K2 కదా, K2 ఇచ్చాడు కదా. సో 1/K2 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 1/2 ఇంటూ ఈక్వేషన్ 1 రివర్స్ కదా, 1/K1 హోల్ పవర్ 1/2. అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్? 1/K1 K2 హోల్ పవర్ 1/2 అవుతుంది. 1/K1 K2 హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? NO2 లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ NO2 రైట్ సైడ్ ఉంది. ఓకే, NO2 లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది. సో రివర్స్ చేసి మనకి ఏం చేసిండు? డివైడెడ్ బై 2 చేసిండు. ఇక్కడ N2 నీకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ చేసి డివైడెడ్ బై 2 చేశాడు. ఓకేనా? సో ఈ ఈక్వేషన్స్ని మనం అడిషన్ చేస్తేనే, ఈ ఈక్వేషన్స్ని అడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మల్టిప్లై అవుతుంది. ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. ఇక్కడ ఈక్వేషన్స్ని అడిషన్ చేసే ఫార్మేట్ రాసిన ఇది మల్టిప్లై అవుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసింది 1/K1 K2 హోల్ పవర్ 1/2. నెక్స్ట్, గివెన్ దట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ది రియాక్షన్ 2SO2 + O2 gives 2SO3 యాజ్ ఎ వాల్యూ ఆఫ్ 278 ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, 278 ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏమడుగుతున్నాడు చూడండి, SO3 ఇక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది.
లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే దీన్ని రివర్స్ చేశాడు, డివైడెడ్ బై 2 చేశాడు. రివర్స్ అంటే ఏమవుతుంది? రివర్స్ అంటే 1/278 అవుతుంది. రివర్స్ అంటే 1/278 అవుతుంది. అండ్ డివైడెడ్ బై 2 చేశాడు, ఎందుకంటే మనకి ఏం కావాలి? సింగిల్ SO3 కావాలంటే దీన్ని డివైడ్ చేయాలి కదా. సో హోల్ పవర్ 1/2 అవుతుంది. అంటే √278 అనమాట. అంటే 1/278. సార్ మాకు ఈ వాల్యూస్ ఎలా తెలుస్తుందని మీ డౌట్ కదా. సో నేను ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 15 స్క్వేర్ అంటే 225, 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289. ఇది నియర్లీ 17కి ఈక్వల్ ఉంది, నియర్ వాల్యూ ఉంది. సో 1/17 తీసుకోండి. దీన్ని సింప్లిఫై చేయండి. ఈ మనకు అప్రాక్సిమేట్ వాల్యూస్ నాది 0.000. సో 17 6 102 ఆర్ 17 5.9 అంటే 0.06 వస్తుంది ఆల్మోస్ట్. సో 0.06 అంటే 6 × 10⁻⁻². ఆన్సర్ వచ్చేసి ఏంటన్నా 6 × 10⁻². ఓకే. సో ఈక్వేషన్ చూడండి, ఏమి ఇచ్చాడు? 2SO3 రైట్ సైడ్ ఉంది, బట్ మీకేం కావాలి? లెఫ్ట్ సైడ్ కావాలి. సో రివర్స్ చేశాను. ఇక్కడ 2SO3 ఉంది, బట్ నీకేం కావాలి? సింగిల్ SO3 కావాలి, డివైడెడ్ బై 2 చేశాను. సో హోల్ పవర్ 1/2. నెక్స్ట్ ద డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ ఎస్టిక్ యాసిడ్ అన్నాడు. దీని ఈక్వేషన్స్ ఇమ్మీడియట్గా రాయండి. నన్ను ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. డిసోసియేషన్ కాన్స్టెంట్ ఫర్ ఎస్టిక్ యాసిడ్ అన్నాడు. అంటే CH3COOH CH3COO మైనస్ ప్లస్ H ప్లస్ అన్నట్లు దాని మీనింగ్. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.5 × 10⁻⁻5 అని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ వాల్యూ HCN డిసోసియేషన్ కాన్స్టెంట్ అన్నాడు. HCN ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ CN మైనస్. దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 4.5 × 10⁻⁻10 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాడు అంటే ఈ ఈక్వేషన్ అడుగుతున్నాడు. చూడండి, CH3COH ఎక్కడుంది? లెఫ్ట్ సైడే ఉంది. కానీ HCN ఎక్కడుంది? రైట్ సైడ్ ఉంది. అంటే రెండు ఈక్వేషన్స్ని అడిషన్ చేయాలి. ఎలా అంటే ఈక్వేషన్ చెప్తా చూడండి. ఈక్వేషన్ 1 యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టుకోవాలి. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని రివర్స్ చేయాలి. ప్లస్ ఈక్వేషన్ 2 రివర్స్ ప్లస్ ఈక్వేషన్ 2 రివర్స్ చేయాలి. అంతే కదా. CH3COH లెఫ్ట్ సైడ్, HCN రైట్ సైడ్ ఉండాలి. అప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఏమవుతుంది? ఈక్వేషన్ 1 యాజ్ ఇట్ ఈజ్ అంటే 1.5 × 10⁻⁻5 ఇంటూ ఈక్వేషన్ 2ని రివర్స్ చేయాలంటే రెసిప్రోకల్ అవుతుంది కదా. సో 1/ దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అన్న? 4.5 × 10⁻⁻10 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 15 3s. సో ఏమవుతుంది? ఇది 1/3 × 10⁻5 అవుతుంది. అంటే 10/3 × 10⁻4 రాయండి. ఎలా? 10/3 × 10⁻4. 10/3 అంటే ఎంత? 3.33 సంథింగ్. సో 3.3 × 10⁻4 ఈజ్ ద ఆన్సర్. 3.3 × 10⁻4 ప్లస్ 4. సో ఆన్సర్ ఈజ్ వాట్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఆర్ గివెన్. ఇప్పుడు మళ్ళీ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ ది ఆక్సిడేషన్ ఆఫ్ NH3 అన్నాడు. అంటే NH3 ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. టు గివ్ అన్నాడు. టు గివ్ వాట్? NO అన్నాడు. అంటే NO ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. NO రైట్ సైడ్ ఉండాలి, NH3 లెఫ్ట్ సైడ్ ఉండాలి. NO రైట్ సైడ్ ఉండాలి, NH3 లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో నేనేమంటున్నా? NH3 లెఫ్ట్ సైడ్ ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది? రైట్ సైడ్ ఉంది కదా. సో దీన్ని ఒక్క నిమిషం, దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుంటాం. 1, దీన్ని 2, దీన్ని 3. ఓకేనా. సో ఈక్వేషన్ 1 రివర్స్ చేస్తున్నాం. ఎందుకు రివర్స్ చేస్తున్నా అంటే నీకేం కావాలి? NH3 లెఫ్ట్ సైడ్ ఉండాలి. సార్ ఇక్కడ 2NH3 ఇక్కడ NH3 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నా ఏం కాదు. 2NH3 2NOని నువ్వు డిస్టర్బ్ చేయకు. సో ఈక్వేషన్ 1ని జస్ట్ రివర్స్ చేస్తున్నా ప్లస్ NO యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కదా.
ఎన్ఓ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తున్నాం. అయితే ఇంకా H2 ఉండొద్దు, ఈ H2 క్యాన్సిల్ కావాలి. ఎందుకు అంటే NH3 ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, NO ఉండాలి. హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు ఉండదు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు కదా, ఆక్సిజన్ ఉండాలి, NH3 ఉండాలి, NO ఉండాలి. సో మనం ఆక్సిజన్ ఉండాలి అంటే ఈ ఈక్వేషన్ ఏంటి, H2ని రిమూవ్ చేయాలి. H2ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని H2లు ఉన్నాయి, 3 H2లు ఉన్నాయి. ఇక్కడ హౌ మెనీ H2, 1 H2 ఉంది. అంటే దీన్ని మల్టిప్లై విత్ 3 చేయాలి కదా. అంటే ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 3 చేయాలి. ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 3 చేయాలి. ఈక్వేషన్ 3 ఇంటూ 3 చేయాలి. అప్పుడే మనకు ఈ H2 క్యాన్సల్ అవుతుంది. ఇది రివర్స్ అయినప్పుడు 3H2 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా. సో ఆ 3H2 ఈ 3H2 క్యాన్సల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 3H2 వస్తుంది. ఈక్వేషన్లో 3H2 ఉంటుంది నాన్న. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ చేయాలంటే 2NH3 2NO ప్లస్ 3H2O టోటల్ హౌ మెనీ ఆక్సిజన్స్ హియర్, 3 + 2 5 ఆక్సిజన్స్ కదా. 3H2O 5 ఆక్సిజన్స్, 3 + 2 5 ఆక్సిజన్స్ అన్నప్పుడు దీన్ని 5/2 అంతే 5/2 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 4 5 ఆక్సిజన్స్, 5/2 అన్నప్పుడు 5 ఆక్సిజన్స్ అవుతుంది. ఇది యాక్చువల్ ఈక్వేషన్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈక్వేషన్ 1ని రివర్స్ చేయాలి. అంటే 1/K1 అవుతుంది. ప్లస్ ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ K2 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 3 చేయాలి కదా. సో K3 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, K2 K3 క్యూబ్ డివైడెడ్ బై K1. K2 K3 క్యూబ్ డివైడెడ్ బై K1. సో ఆన్సర్ ఈజ్ వాట్, సెకండ్ ఆప్షన్. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? ఇక్కడ ఏం డౌట్ లేదు కదా, క్లియర్గా సింపుల్గా ప్రతి ఈక్వేషన్ రాసి మీకు ఎగ్జామ్లో చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1 అండ్ K2 ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్ అన్నాడు. ఇక్కడ ఇది K1 ఇచ్చాడు, K2 అడుగుతున్నాడు నాన్న. సింపుల్, K1 ఇచ్చాడు, K2 అడుగుతున్నాడు. K2 గురించి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, NO2 ఎక్కడుంది, రైట్ సైడ్ ఉంది. బట్ ఇక్కడ NO2 ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే దీని ఈక్వేషన్ని రివర్స్ చేసినట్లే కదా, 1/K1 చేసినట్లే, రివర్స్ చేసినట్లు. అండ్ మల్టిప్లై విత్ 2 చేయాలి. దీన్ని నీకేం కావాలి, 2 కావాలంటే దీన్ని మల్టిప్లై విత్ 2 చేయాలి. అన్నప్పుడు ఏమవుతుంది, 1/K1² అవుతుంది. సో ఆన్సర్ ఏంది, 1/K1². K2 = what, 1/K1². సో ఆన్సర్ ఇస్ వాట్, ఫోర్త్ ఆప్షన్. సో ఇలా జస్ట్ లెఫ్ట్ రైట్ గేమ్ ఆడారు అంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఒక్కసారి ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ అంటే 100% అటెంప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ రివిజన్ మెథడ్. Okay, what is the revision method? Equation is changed, then equilibrium constant also change. Equation is reversed, then equilibrium constant reciprocal. Multiply with 2 ante whole square, multiply with 3 ante whole cube, multiply divided by 2 ante whole power 1/2, divided by 3 ante whole power 1/3. Addition ante equilibrium constants multiply చేయాలన్నా. ఓకేనా, దిస్ ఇస్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అండ్ ఈక్విలిబ్రియం రిలేషన్ అన్న. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తోటి, ఈజీ ఎక్స్ప్లెనేషన్ తోటి మేము ముందుకు వస్తాను. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చిందంటే మీరు 100% అటెంప్ట్ చేస్తారు నాన్న. ఇలా మీకు ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడమే నా టార్గెట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.